దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన దేవుని సన్నిధిని స్తుతిస్తున్నారు? ఈరోజు ఆదివారం మీరందరూ కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చి ఆయన నామాన్ని కనపరిచారు. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి మందిరం, ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ మందిరానికి. ఎందుకంటే మనం స్తుతించడం మంచిది. మనం ఎప్పుడు కూడా ఉదయకాలం సాయంకాలం కూడా మీకు దేవుని స్తుతించడం, ప్రార్థించడం, దేవుని తట్టు చూడడం, ప్రభు వైపు చూడడం, ప్రభువుని నమ్మడం, ప్రభు మీద ఆనుకోవడం, ఆయన కృపను పొందటం, ఇదే మన జీవితాలు. ఇంకా రక్షణ లేని యేసు రక్షకుడు. క్రైస్తవ జీవితంలో జీవిస్తూ కూడా రక్షణ లేని ఉంటే యేసు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. ఏంటి? ఆయన నమ్ముకుంటే పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ విషయాల్లో ప్రార్థిస్తున్నారో మనందరం కలిసి చేసి ప్రతి ప్రార్థన ప్రభు వింటాడు, జవాబిస్తాడు. ఒక్క మాట నేను చదువుతున్నాను ఈరోజు దేవుని వాగ్దానం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం అద్భుతమైన మాట 30వ వచనం. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యం నిమ్మలముగా ఉండెను. నెమ్మది, నిమ్మలం ఎక్కడొస్తుందండి? దేవుడు అనుగ్రహిస్తే. కుటుంబంలో నెమ్మది లేదండి, మా ఇంట్లో అలజడి ఉందండి, మా కుటుంబంలో నెమ్మది లేదండి, మా పిల్లల్లో నెమ్మది లేదు, మా ఇళ్లల్లో పోరాటాలు ఉన్నాయి, మా సమస్యలు ఉన్నాయి అంటే నా ఉద్యోగులు నెమ్మది లేదు. నెమ్మది, నిమ్మలం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై నీకు నెమ్మది, నిమ్మలం కలుగజేసేదను. ఈరోజు వాగ్దానం, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటి నుంచి నీకు నెమ్మది, నిమ్మలం కలుగజేసేదని వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, ప్రార్థించండి, దేవుని తట్టు చూడండి, దేవునికి సమీపంగా రండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ఇవ్వండి. హృదయంలో బాధలు, చింతలు, దిగులుతో, వ్యాధితో, బాధతో, పోరాటంలో, అప్పుల్లో, ఆర్థిక పరిస్థితి, వివాహాలు కాక, ఉద్యోగాలు లేక, మరణకరమైన స్థితి, కుటుంబ పరిస్థితులు, ఎవరెవరి కష్టంలో ఉన్న విడిపించి నీ కృప చొప్పున రక్షించి అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. శోధ నుండి, బాధ నుండి, నింద నుండి, గాయం నుండి, అవమానం నుండి, పోరాటముల నుంచి విడిపించి నామాన్ని గొప్ప చేసుకోండి. అంతేకాక ప్రభా, ఎవరు కోర్టు కేసులు ఉన్న విడిపించండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారు ఉన్న దేశంలో కాపుదల, భద్రత, క్షేమం వారికి దయచేయండి. మా భారతదేశ ప్రజలందరినీ క్షేమమును, రక్షణను, కాపుదలను, భద్రత ఇచ్చి సమాధానం మా దేశంలో నెమ్మది, నిమ్మలం కలుగుట కృప దయచేయండి. అంతేకాక ప్రభా, క్రైస్తవ దైవ సంఘాలు, సేవకులు నిమ్మలం, నెమ్మది వారికి కలుగజేసి వారి చుట్టూ నీ భద్రత, ప్రొటెక్షన్ ఇవ్వండి. అయ్యా, ఈరోజు ఎవరెవరిది మ్యారేజ్లను వారిని బ్లెస్ చేస్తూ దీవించి వారి కుటుంబ జీవితం వర్ధల చేయండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారిని వర్ధల చేయండి. ఇదిగో ప్రభా, కల్వరి మినిస్ట్రీకి, పరిచర్యకి నెమ్మది, నిమ్మలం అనుగ్రహించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి జయమును, శక్తిని తోడు అనుగ్రహించి నడిపించమని, ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో నీ హస్తబలం మా అందరికీ చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం దేవుని బిడ్డలు అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఆదివారం దేవుని మందిరానికి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లికి, ప్రామిస్ ల్యాండ్కి రండి. రెండోది గుడ్ ఫ్రైడే సర్వీస్. గుడ్ ఫ్రైడే ఉదయం 7 గంటల నుంచి 9 బెల్లంపల్లిలో ఉంటుంది. అంతేకాకుండా 10 నుంచి 1 గంట ప్రామిస్ ల్యాండ్లో. మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ రెగ్యులర్ మీకు ఉంటుంది. థర్డ్ ఫ్రైడే సాటర్డే కాబట్టి గుడ్ ఫ్రైడే ప్రొద్దున సాయంత్రం, మరి సాటర్డే ప్రొద్దున సాయంత్రం, ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. అంతేకాకుండా బెల్లంపల్లిలో గుడ్ ఫ్రైడే మార్నింగ్, ఈవినింగ్, సాటర్డే ఉంటుంది, సండే. కాబట్టి మనం చివరి శ్రమ దినాల్లో మంచి ఆత్మీయంగా బలం పొందుటకు ఈ సర్వీసులో పాలు పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ప్రైజ్ ది లార్డ్.